ప్రభును ఆరాధించడంలో మనం ప్రవేశించక మునుపు దేవుని వాక్యంలో నుంచి 1వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం తీసుకుందాం. 13వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. బేత్షెమెషు వారు లోయలో తమ గోధుమల చేలను కోయుచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను. దానిని చూచి వారు సంతోషించిరి. లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా, ఆ దినమున బేత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను వధించిరి. మరొక సందర్భం చదువుకుందాము. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. అందరము కలిసి 9వ వచనం చదువుకుందాం. యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎదుగు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. దీనికంటే ముందుగా ఇంకొక వచనం మనము జ్ఞాపకం చేసుకోవడం అవసరం అనుకుంటాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనం అందరము కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనం. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసెను అని. 20వ వచనం కూడా, ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ప్రార్థన చేసుకుంది. ప్రియమైన మా తండ్రి యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మా ప్రభు దినం అందు మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ ఆలయంలో ప్రశస్తమైన మీ ప్రజలతో కలిసి సహవాసములో మీ పరిశుద్ధమైన బల చుట్టూ మేము చేరి మిమ్మల్ని ఆరాధించి సేవించినట్లుగా మాకు అనుగ్రహించిన ఈ చక్కని దినం అవకాశానికై స్తోత్రాలు. వాటన్నిటికంటే మించి ముందుగా మా జీవితాలలో మీరు కనపరిచిన మీ మహాకృప, ప్రత్యక్షపరిచిన మీ మహాకృపను బట్టి మీకు స్తోత్రాలు. అందుచేతనే ఈరోజు మిమ్మల్ని సేవించే యాజకులుగా మేము చేయబడితే అందుకై మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. మా గమనాన్ని తెచ్చిన మీ వాక్యాన్ని మాకు ఆశీర్వదించం ప్రభా. మాతో మీరు మాట్లాడమని, మీ కొరకైన ఆరాధన, స్తుతి, కృతజ్ఞత ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు ప్రభు వారి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చదివిన ఈ వాక్య భాగమును మనము కొన్ని చిన్న తలంపులతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.
తద్వారా ప్రభుని మనం ఆరాధించి ప్రభుని మనం ఘనపరచ సిద్ధమవుగాక. మనం 1వ సమూయేలు గ్రంథం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఇందుకు కొన్ని విషయాలు మనకు కొన్ని పరిచయం అయినాయి. అందులో విశేషంగా దేవుని మందసము అనేది పోయిన ఆదివారం కూడా మనం ఆరాధన చివరి వర్తమానంలో కూడా తలస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారము, ఆ తర్వాత క్రింద వచనాల్లో ప్రకారం మనం గమనించినట్లయితే 4వ చివరి వచనం ప్రకారం మందసం పట్టబడింది, ప్రభావము ఇశ్రాయేల్లో నుంచి బయలుదేరింది అని. కాబట్టి ఇశ్రాయేలీలు మందసమును పోగొట్టుకున్నారు అనే దానికంటే ఈరోజు ఇంకొక మాట నేను వాడుతున్నాను. మందసం ఇశ్రాయేళ్ల కన్నులకు మరుగైపోయింది. మందసం ఇశ్రాయేలీల కన్నులకు మరుగైపోయింది అని. ఇప్పుడు ఈ మందసం గురించి మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. ఆ మందసం ఎవరో కాదు, మన ప్రభు అయిన దేవుడు. అది ఫిలిస్తీయులే చెప్పారు. ఆ 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు మందసం యుద్ధరంగంలోకి తేగా, అమ్మో ఆ సైన్యములకు అధిపతి ఓ దేవుడు కాబట్టి వచ్చి ఉన్నాడు, ఇప్పుడు ఆయనతో ఎవడు యుద్ధం చేయగలడని భయభీతితో నింపబడ్డారు. కాబట్టి మందసం ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అని. కాబట్టి ఈ మందసం ప్రజల మధ్య ఉంది. తర్వాత ఈ మందసం హఠాత్తుగా మాయమైపోయింది. అంటే ఈ 1వ సమూయేలు గ్రంథం ఈ 6వ అధ్యాయంలో మనం నిలబడి చూస్తున్నాం ఈ విషయాన్ని గురించి. ఆ తర్వాత మరొకటి ఏమైంది అంటే, ఈ 6వ అధ్యాయంలో 13వ వచనంలో లోయలో తమ గోధుమ చేలను కోయిచుండది, వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను. కాబట్టి 3 ముఖ్యమైన భాగాలు ఇప్పుడు చెబుతున్నాను, మీరు తేటగా అర్థం చేసుకొని గుర్తుంచుకునేలాగున. 1, మందసం వారి మధ్యలో ఉండెను. 2వది, మందసం వారి కన్నులకు మరుగైపోయెను. తర్వాత 3వది, మందసం వారి కన్నులకు కనబడెను, వారికి కనబడెను. మందసము వారికి కనబడెను. ఈ 3 సందర్భాలు. ఆ తర్వాత దాని ప్రతిఫలం ఏంటో మనం చూస్తాం అల్టిమేట్గా 3వ భాగానికి వచ్చినాక. సరే, కాబట్టి ఇప్పుడు ఈ 3 సందర్భాలు క్రొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చిన సందర్భాన్ని మనం పోల్చి గమనించినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఆయన శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మందసం ఎక్కడుందండి? ఇప్పుడు మన మధ్య ఉంది. ఇప్పుడంటే ఇప్పుడు కాదులేండి, ఆ రోజు యోహాను భక్తుడు ఆ మాట రాసేటప్పుడు 1వ అధ్యాయము 14వ వచనములో. కనుక పరిశుద్ధులైన ప్రభు అయిన దేవుడు సశరీరుడుగా లోకములో జన్మించి ఆయన మానవాళి మధ్య 33 సంవత్సరాలు ఉంటూ వచ్చాడు. ఇది మందసం ఇశ్రాయేలు మధ్య ఉన్నట్లు ఆ మందసమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 1:14 ప్రకారం మందసమైన ప్రభు మానవాళి మధ్య ఆయన జన్మించాడు, ఆయన నివాసం చేశాడు, ఆయన వారి మధ్యలో ఉన్నాడు, వారితో సంచరించాడు. ఆ విషయం మనకు తెలుసు. ఈ నిర్గమకాండం 25వ అధ్యాయం నుంచి చివరి వరకు మనం వస్తే మందసం ఎలాగ ఇశ్రాయేలుతో కూడా వెళుతూ వచ్చిందో అనే విషయం మనకు తెలుసు. కాబట్టి ఇది మొదటి భాగం. ఈ 2 పాత క్రొత్త నిబంధనల 2 సందర్భాలకు మనం వచ్చాం. అయితే ఇప్పుడు 1వ సమూయేలు 4వ అధ్యాయంలో మందసం పట్టబడింది, మందసం వారి కన్నులకు మరుగైపోయింది.
ఇప్పుడు దాదాపుగా ఎంత కాలము అని అంటే 7 నెలల కాలం. 7 నెలల కాలం, ఇంకా కొన్ని రోజులు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 6వ అధ్యాయం 1వ వచనంలో ఆ దినాల గురించి మనం చూస్తాం. మందసం ఫిలిస్తీన్ల దేశంలో 7 నెలలు ఉండింది అని. కాబట్టి ఈ 7 నెలలు అనేది మనం చూస్తే మందసం వారికి మరుగైపోవడం అనేది మనం చూస్తాం. ఇప్పుడు మనం కొత్త నిబంధనకు వస్తున్నాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఈ సంగతిని గూర్చి యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో ఈ మాట చెప్పినట్లు మనకు అర్థమవుతూ ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయం, 16వ అధ్యాయమా కాదు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో అనుకుంటాను. కొంచెం కాలం అయితే మీరు నన్ను 14 అండి, ఎవరికైనా గుర్తుంటే చెప్తారా? 14వ అధ్యాయము 19వ వచనం కాదు, 19వ వచనం ఓకే. 18 నుంచి, మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు అన్నాడు. అయితే లోకాన్ని గురించి ప్రభు చెప్పాడు. అయితే ప్రభు తన శిష్యులతోనే చెప్పాడు. ఆ తర్వాత మనము ఫిలిప్పు వారి మధ్య సంభాషణ గురించి మనము గమనించినట్లయితే ఏంటి అని చెబుతూ ఉన్నాడు. మీరు నన్ను చూడరు, నేను వెళుతున్నాను, మీరు నన్ను చూడరు. ఏంటి అని చెప్పే మాటలు, ఈయన ఎక్కడికి పోతాడు? కాబట్టి ఈ పరిస్థితులు వారికి చాలా ప్రశ్నార్థకంగా మారినాయి. కాబట్టి ప్రభు చెప్పాడు, కొంతకాలం వస్తుంది, ఆ కాలం అయిన తర్వాత మీరు నన్ను చూడరు. అంటే ఈ మందసం ఎలాగైతే ఇశ్రాయేలుకు కనుమరుగైందో అలాగనే మందసమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన ప్రజలకు కనుమరుగు కావటాన్ని గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఇది ఏం చూపిస్తుంది అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేయాలి. ప్రభు ఎందుకని ఆ మాట మాట్లాడుతూ వచ్చాడు? యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ఇంకా ఇతర సందర్భాలు కన్నా మీరు గమనించినట్లయితే మీకు తేటగా అర్థమవుతుంది. 16వ అధ్యాయం 16వ వచనంలో ఉందండి. 16వ అధ్యాయము 16 నుంచి మనం చూద్దాం. కొంచెం కాలమైన తర్వాత మీరిక నన్ను, ఈ మాట కావాల్సింది, రైట్. కాబట్టి ఈ మాట దయచేసి మీరు గుర్తు రాసుకోండి. కాబట్టి ప్రభు అన్నాడు 16వ అధ్యాయం 16వ వచనంలో, కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు. అక్కడేమో లోకాన్ని గూర్చి మనం చూస్తాం. లోకం మరి ఎన్నడూ నన్ను చూడదు. కానీ ఈ మాట రెలవెంట్ ఈ తలంపుకు. కాబట్టి కొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూడరు. కాబట్టి ఇశ్రాయేలు మందసం ఎలాగా చూడక మందసం తను మరుగుపరుచుకున్నాడో, మందసం వారి కన్నులకు మరుగైందో, ఆ మందసమైన మన ప్రభు అయిన క్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతూ చెప్పాడు, ఇంకా కొంతే కాలం ఉంది, ఆ కాలం వస్తుంది, అప్పుడు మీరు నన్ను చూడరు అంటాడు. ఏంటి మాట అనేది మనం గమనించినట్లయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. అది అక్కడ కానీ ఇక్కడికి అది సాదృశ్యంగా చూస్తే అసలు తలంపు ఏమిటి అని అంటే, ఈ మాటలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన మరణాన్ని వచ్చి మాట్లాడాడు. కనుక ఆయన అప్పగించబడ్డాడు, ఆయన హింసించబడ్డాడు, ప్రభు శిరలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు, ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. ఇలాంటి పరిస్థితిలో
ఆ మందస్థమైన ప్రభువు తన శిష్యులకు తన ప్రజలకు కనుమరుగైపోయాడు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణ శ్రమలు, మరణ భూస్థాపనం అనేది మనకు తేటగా అర్థమవుతూ ఉంది అని, మనకు తేటగా అర్థమవుతూ ఉంది అని. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఈ ప్రజలు ఎలాగున్నారు? ఇశ్రాయేలీలు కూడా మందసం ఎప్పుడైతే పోయిందో వారి కన్నులకు కనపడలేదో, వారు ప్రభావము ఇశ్రాయేల్లోంచి వెళ్ళిపోయింది అని చెప్పి, అంటే మహిమ, లేక ఇంకో మాట వాడు ఇంకా బాగుంటుందేమో అనుకుంటున్నాను, అది షెకీనా గ్లోరీ. ఎలాంటి షెకీనా గ్లోరీ అంటే పౌలు 1 తిమోతి 6వ అధ్యాయంలో ఆ విషయాన్ని గురించి వ్రాసేటప్పుడు, ఏ మనుషుడు ఎన్నడూ సమీపింపరాని తేజస్సు అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు ఆయన? తేజస్సు. కాబట్టి ఇప్పుడు ఈ తేజస్సు వారికి కనుమరుగైపోయింది, ఈ మహిమ వారికి కనుమరుగైపోయింది, మందసం వారికి కనుమరుగైపోయింది. కాబట్టి ఈ సందర్భం నేను మీకు జ్ఞాపం చేస్తుంటే, లూకా సువార్త 24వ అధ్యాయము మనము చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం. మందసమైన మన ప్రభువు మరణించి సమాధి చేయబడినప్పుడు తేజస్సు కనుమరుగైపోయింది. అప్పుడు అదే సమయంలో ఇంకో మాట చెప్పాలి అక్కడ. ఏమైంది అని అంటే, వారిద్దరు శిష్యులు అంటే ఇద్దరు శిష్యులు, ఇద్దరు అని ఉంది మనకి ఇక్కడ. వారు యెరూషలేమునకు వెళుతూ ఉన్నారు. క్షమించండి, యెరూషలేము నుండి ఎమ్మాయికి వెళుతూ ఉన్నారు. ఇప్పుడు ఎమ్మాయి అనే మాటకు కొన్ని అర్థాలు మనకున్నాయి, కానీ ఈ సందర్భం అంతా పురస్కరించుకొని ఒక మాట చెప్పదగును, ఒక అర్థం. ఏంటి అనంటే, ఎమ్మాయి అనంటే అయోమయము కలిగించిన చీకటి. ది క్లౌడ్ అండ్ ది డార్క్నెస్ hath covered the minds and hearts of these two people, not only two, even the rest of the disciples. ఈ ఇద్దరే కాదు, ఇతర శిష్యులు, స్త్రీలు, అందరి మనసులకు, హృదయములకు, కన్నులకు ఒక చీకటి కమ్మినట్లు అయిపోయింది. కానీ వీళ్ళిద్దరు వెళుతూ ఉంటే ఇంకొక ఆయన వారికి తోడై వారితో ముచ్చటించం మొదలెట్టాడు. రండి, లూకా సువార్త 24వ అధ్యాయము 18వ వచనం. 17లో వారు దుఃఖముఖులై ఉన్నారు, అంటే మందసం మరుగైన పరిస్థితి అది. వారిలో క్లేపాను వాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడవే ఎరుగవా అని ఆయన అడిగాను. ఆయనవి ఏమని వారిని అడిగినప్పుడు, వారు నజరేయుడిని యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులు, అధికారులు ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయన. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి దగ్గరకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగా చేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొండి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పేది. ఇక్కడ నీ ఒక్కడవే ఎరుగవా, తర్వాత నీకొక్కనికే తెలియదా ఏం జరిగింది అని అంటున్నారు, కానీ ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ పాపం వీళ్ళకు తెలిసినట్టేదో మాట్లాడుతున్నారు. బట్ అల్టిమేట్గా వారికి ఏమీ తెలియలేదు, వారికి ఏమీ అర్థం కావడం లేదు. వారు కేవలం మందమతులు అయిపోయినారు. తర్వాత వారికి ఆయన కనబడలేదు, చూడలేదు,
చివరిగా వస్తే కనుక మనం చదివాం ఆ మాట, ఆయనను చూడలేదు కాబట్టి వాళ్ళకి తెలియడం లే. ఇలాంటి పరిస్థితుల్లో వారు దుఃఖముఖులై ఉన్నారు. అవును, మనకు తెలుసు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి వారికి తను ప్రత్యక్షపరచుకోనంత వరకు వారి పరిస్థితి ఇలాగనే ఉంది అని. అవును, నిజమే. ఇప్పుడు ప్రభు వారితో సంప్రదించాడు, ఆయన వారు ప్రభు అని గుర్తుపట్టలేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితిని గురించి రెండవ తలంపు, ఆ మందసం వారికి కనపడకపోవడం అనేది మీ ముందు నేను ఉంచుతున్నాను. అది కేవలం తాత్కాలికంగా 3 దినముల కొరకే నాడు శిష్యుల విషయంలో. ఇంకా కొంతమంది దాదాపుగా ఇంకా కొన్ని దినాలు పట్టినాయి ఆయన వారికి తనను కనపరుచుకోవడానికి. కాబట్టి ఒకవేళ 40 దినాలని మనం చెప్పుకుందాం, 43 దినాలు దాదాపు. అయితే ఈ దినాలలో ఆయా సందర్భాల్లో కనపడుతూ వచ్చాడు ప్రభు. కానీ అందరూ ఎప్పుడు చూచారని ఖచ్చితంగా నేనేం చెప్పడం లేదు 40 దినాలు 43 దినాలని. బట్ నా ముఖ్యమైన తలంపు ఏంటి అని అంటే, క్రైస్ట్ వాజ్ హిడెన్, gone out of sin, gone out of the sight of the Israel and these disciples and the people who loved Jesus and followed him. ఇశ్రాయేలుకు, ప్రభువుని ప్రేమించిన ప్రజలకు, ఆయన శిష్యులైన వారికి ప్రభువైన క్రీస్తు కనుమరుగైపోయాడు. కాబట్టి ఇదంతా ఏం చూపిస్తుంది అని అంటే, యేసు ప్రభువుని మరణ భూస్థాపనాన్ని మనకు చూపిస్తుంది. ప్రభు ముందే చెప్పాడు, కొంతకాలం అయితే మీరు నన్ను చూడరన్నాడు. అది ఈ సత్యాన్ని మనకు ఈ రోజున ఈ రెండవ తలంపు మన ప్రభు అయిన క్రీస్తుని గురించి మనకు జ్ఞాపం చేసే దివ్యమైన సత్యం ఇది. అది యేసు ప్రభుని యొక్క శిలువ మరణం అంటే ప్రభు తను తాను బలిగా అర్పించుకోవడం, ఆయన మరణం, ఆయన భూస్థాపనం. అందు మూలంగా వారు దుఃఖముఖులైపోయినారు. అర్థం కాని పరిస్థితి ఇంకా చాలా ఒత్తిడికి వారిని లోను చేసింది. వారి హృదయములు నిరాశతో నింపబడి ఉన్నాయి. అవును, నిజమే. యేసుప్రభు వారు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో 14-16 అధ్యాయాలలో శిష్యులు తమ హృదయాల్లో కలవరపడ్డారు. వారు దుఃఖముఖులైపోయినారు. శిలువ దగ్గరికి వెళ్ళిపోతున్న స్త్రీలు వారందరూ ఏడుస్తూ ఉన్నారు. అంతేకాదు, తనకు ఆ తర్వాత చనిపోయి సమాధి చేయబడి సజీవుడై ఇంకా లేవలే. సమాధిలో ఉన్నప్పుడు ఈ స్త్రీలు కూడా సమాధి దగ్గర వెళ్ళేటప్పుడు అన్నారు, ఎవడు మనకు రాయి దొర్లించి వేయను. కాబట్టి ఇలాంటి పరిస్థితి వారి జీవితంలో మనం చూస్తాం. ఇది రెండవ సందర్భం, అక్కడ మందసం పట్టబడి వారికి కనుమరుగు కావడం అనేది. అయితే ఇప్పుడు అద్భుతమైన 3వ సంగతికి మనం రాబోతాం. ఏమిటి ఆ సంగతి అంటే, 1వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. 1వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 1వ సమూయేలు గ్రంథం 13వ వచనం. వారు లోయలో తమ గోధుమ, అంటే చివరి భాగం చదువుతున్నాను, తమ గోధుమ చేలను కోయిచుండది. వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనపడెను. అద్భుతమైన సంగతి. ఇదే 3వ తలంపు. మందసము వారికి కనబడెను. దేవునికి స్తోత్రం. యేసయ్య ఏం చెప్పాడు? యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం రండి దయచేసి. ఇందాకనే మనం ఆ భాగం దగ్గరకు వచ్చి ఉంటేమి 16వ వచనం. కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మరికొంచెము కాలమునకు నన్ను చూచెదరని. దేవునికి స్తోత్రం. మరికొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూచెదరు. సరే, ఇది ఎప్పుడు జరిగింది చూచెదరు అనే విషయాన్ని మనం వస్తే, ఇక మత్తయి సువార్త
28వ అధ్యాయం నుంచి మనం చూస్తాం. చదివాం కదా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 1 నుంచి 9 వచనాల వరకు, యోహాను సువార్త 20వ అధ్యాయం, ఆ తర్వాత లూకా సువార్త 24వ అధ్యాయం. మళ్ళీ అన్ని భాగాలు నేను పోవడం లేదు, మీకు జ్ఞాపం చేస్తున్నాను పదే పదే మీరు గుర్తుంచుకోవడానికి. అయితే నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను. మీరు నన్ను చూతురు అని చెప్పిన ఆ ప్రభువు ఆయన పునరుత్థానం తర్వాత యోహాను సువార్త 16వ అధ్యాయంలో కూడా ఇంకో మాట చెప్పాడు. అక్కడే మనం క్రిందకు వస్తే అక్కడ 20-21 వచనాలకు మనం వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు దుఃఖించుచున్నారు, అయితే ఒక దినం సమయం వస్తుంది, నేను మిమ్మల్ని చూస్తాను, ఇంకోరి మీరు నన్ను చూస్తారు, అప్పుడు మీ దుఃఖం పోతుంది, మీరు సంతోషిస్తారు, మీ సంతోషం మీ ఎదురుండి ఎవడను. సరే, ఇది అయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన శిష్యులకు ప్రత్యక్షపరచుకొనెను. నేను ఒక మాట చెప్పాను. యోహాను సువార్త 20వ అధ్యాయానికి పోండి. యోహాను సువార్తలో అక్కడ మనం చూస్తాం. తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానం అయితే ఆయన అక్కడ ఉంటే మరియమ్మ వెళ్ళిపోకుండా ఆడే ఉంది. అప్పుడు ఏదో మాట్లాడుతుంది, అయ్యా అయ్యా ఎక్కడ తీసుకుని వెళ్ళి పెట్టారు, ఎందుకు ఈయన తోటమాలి అనుకున్నది. కానీ ప్రభు మరియా అని పిలువ రబుని అంటే ప్రభు తనను వారికి బయలుపరచుకోవడం, కనుపరచుకోవడం. లార్డ్ హిమ్సెల్ఫ్ రివీల్డ్ టు దెమ్, మేడ్ హిమ్సెల్ఫ్ టు బి సీన్ ఆఫ్ దెమ్. వారికి ఆయన కనపడినట్లుగా తను వారికి బయలుపరుచుకున్నాడు అనే ఈ తలంపు ఇక్కడ మనం చూస్తాం. తలంపు ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని మనకు జ్ఞాపకము చేస్తుంది. పునరుత్థానమును జ్ఞాపకము చేస్తుంది. ప్రభు చెప్పాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటివాడును కడపటివాడును, జీవించువాడును, మృతుడనైతును గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. కాబట్టి ప్రభు నాడు యోహానుకు ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత ఎప్పుడో సమాధి దగ్గర మొట్టమొదటిసారి మరియమ్మకు ప్రభు కనపరుచుకున్నాడు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు అవిశ్వాసి అయినటువంటి తోమాకు తాను కనపరుచుకున్నాడు. అయోమయములో ఉన్న ఈ ఇద్దరు మనుషులకు ప్రభు తాను కనపరుచుకున్నాడు. అందుకని వారితో కూడా ఉండడానికి లోపలికి వెళ్ళి ఆయన ఒక రొట్టెను పట్టుకొని విరిచిన వారికి ఇచ్చినప్పుడు అప్పుడు వారి కన్నులు తెరవబడును, వారు ఆయనను గుర్తు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 24. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని మనం చూపిస్తుంది. పునరుత్థానము అని అంటే అది ఏమిటి? పౌలు అపోస్తలుడు చాలా సందర్భాల్లో చక్కగానే మాట్లాడాడు. ఆయన పునరుత్థానం వచ్చిన కొన్ని విశేషమైన సంగతులు నేను జ్ఞాపం చేస్తున్నాను. 1 కొరింథీ 15వ అధ్యాయంలో అంతా పునరుత్థానానికి వచ్చి మాట్లాడుతూ ఆ తర్వాత 17, 18, 19 వచనంలో బహు విశేషమైన సంగతి చెప్పాడు. క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడకపోతే మేము ప్రకటించు ప్రకటన వ్యర్థమే. క్రీస్తు మృతులలో నుంచి లేపబడకపోతే మీ విశ్వాసము వ్యర్థమే. క్రీస్తు మృతులలో నుంచి లేపబడకపోతే మీరింకనూ మీ పాపంలోనే ఉందురు. క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడకపోతే మీ నిరీక్షణ కేవలం లోకం మట్టుకే ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి అక్కడ నేను ఒకే మాటగా చెప్తే కనుక క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడి ఉండకపోతే లోకానికి పాప క్షమాపణ ఏమాత్రం లేదు. రెండవది, క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడకపోతే ఒక వ్యక్తికి నిత్య జీవం అనేది లేదు. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడు చెప్పడం లేదు. ఎందుకు? 2వ తిమోతి 1వ అధ్యాయము 9, 10 వచనాల్లో పౌలు అపోస్తలుడు అంటాడు, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును వెలుగులోకి తెచ్చాడు. బై ది గాస్పెల్ ఆఫ్ హిస్ రిజరెక్షన్, తన పునరుత్థానము ద్వారా
సువార్త అన్నాడు అక్కడ. అయితే ఆ సువార్త పునరుత్థానానికి వచ్చిన వార్త. కాబట్టి రెండవది, యేసు పునరుత్థానం కాకపోతే తన ఏదో విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం అనే కృప వరమే లేదు. మూడవది, 2 తిమోతి 1:10 ఇంకో మాట అంటాడు, జీవమును అక్షయతను ఆయన వెలుగులోనికి తెచ్చాడు. ఏం తెచ్చాడంటే వెలుగులోనికి అక్షయతను తెచ్చాడు. అక్షయత అంటే he has brought the incorruptibility, which means victory over death. అక్షయత అనేది మరణం మీద విజయాన్ని చూపిస్తుంది. అక్షయత అనేది తన యందు విశ్వాసం ఉంచిన వారికి జరగబోనటువంటి శరీర సంబంధమైన పునరుత్థానాన్ని గురించి చూపిస్తుంది. ఆ తద్వారానే పునరుత్థానమై ప్రభువును చూస్తారు శాశ్వతంగా. ఈరోజు మనం చూడలే ప్రభువుని. ఆ రోజు కొంతమంది చూశారు. పౌలు సహా కన్నులారా ప్రభువును చూడలే, మనము చూడలే. అయితే ఇప్పుడు మనము చూస్తాం ప్రభువును. ఎప్పుడు చూస్తాం? 1వ యోహానులో 3వ అధ్యాయంలో యోహాను అన్నాడు, ఆయనను మనం చూతము కనుక దిస్ గ్లోరియస్ హోప్ హ్యాస్ బ్రాట్ బికాస్ ఆఫ్ ది రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు పునరుత్థానాన్ని బట్టి ఈ మహిమోన్వితమైన శుభప్రదమైన నిరీక్షణ మనకు తేపడింది. దేవునికి స్తోత్రం. సరే, నేను ఇంకా అధికంగా చెప్పడం లేదు. ఇప్పుడు మందసాన్ని గురించి నేను 3 సంగతులు చెప్పి, ఆ మందసం మన ప్రభువైన క్రీస్తు అని చెప్పి, ఇక్కడ ప్రభువైన క్రీస్తు వారిని 3 విధాలుగా పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాలం ఆరాధన కొరై మన ముందు ఉంచాడు. అయితే ఇప్పుడు ఇందు మూలంగా ఏం జరిగింది అనేది ఇక మనం ముగింపుకు వెళతాం. రండి దయచేసి ఆ రోజు వారు మందసం చూడగానే 1వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం. వారు లోయలో తమ గోధుమ చేలను పోయిచుండరి, వారు కనులెప్పి చూడగా మందసం వారికి కనపడను, దానిని చూచేవారు. నేను 2 సంగతులు చెబుతాను. 1, వారు దాన్ని చూచి సంతోషించారు. ఇప్పుడు మన ప్రభువు చెప్పిన మాటలు ఇందాకనే జ్ఞాపం చేసుకున్నాం కదా. యోహాను సువార్త 16వ అధ్యాయము 20-21 వచనాల్లో కూడా నేను మిమ్మల్ని చూస్తాను, మీరు నన్ను చూస్తారు, మీరేం చేస్తారట? సంతోషిస్తారు. మీ సంతోషం ఎవడు మీ యొద్ద నుంచి. కాబట్టి దిస్ హ్యాస్ బ్రాట్ ది ఇటర్నల్ జాయ్ ఇన్ ది లైఫ్స్ ఆఫ్ ది డిసైపుల్స్. నాట్ ఓన్లీ శిష్యుల హృదయాల్లోనే కాదు, క్రీస్తునందు విశ్వసించిన వారు ఉండే హృదయాలలో ఇది ఒక గొప్ప సంతోషాన్ని తీసుకొని వచ్చింది. అవును, నిజమే. టుడే వీ రిజాయిస్, వీ జాయ్ అండ్ రిజాయిస్ ఇన్ క్రైస్ట్. వై? బికాస్ అవర్ జీసస్ ఈజ్ రిజన్. యేసయ్య తిరిగి లేచాడు. అవర్ జీసస్ ఈజ్ లివింగ్. అంతేకాదు, వీఆర్ గోయింగ్, అవర్ జీసస్ ఈజ్ గోయింగ్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు us. మనకు ప్రత్యక్షపరచుకోబోతున్నాడు. మనం ఆయన చూస్తాం. యోబు అన్నాడు ఒక మాట 19వ అధ్యాయం 25వ వచనంలో, నేనే ఆయన కనులారా చూస్తాను అని అన్నాడు. కాబట్టి ఈ రోజునే మనం సంతోషిస్తున్నామంటే ప్రభువునందు విశ్వాసించి రక్షించబడిన వారం. ఎందుకు? పేతురు అపొస్తలులు 1వ పేతురు 1వ అధ్యాయం 8-9 వచనంలో చెప్పాడు. మన ప్రభువుకి చెప్పాడు. ఏమని చెప్పాడు? మీ సంతోషం ఏమవుతుందంట? ఎవడో తీసివేరాడు. 24వ వచనంలో ఇంకో చక్కని మాట అంటాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివాడు పొందుతాడు అని చెప్పే ఆ సందర్భంలో మీ సంతోషం పరిపూర్ణమవునట్లు అడుగుడి. అంటే ఏంటి మన సంతోషం పరిపూర్ణము? యోహాను బాప్తిసమిచ్చి యోహాను భక్తుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, పెళ్లి కుమారుని స్నేహితుడు పెళ్లి కుమారుని చూచి సంతోషించును, ఇప్పుడు ఈ నా సంతోషం ఏమైంది? ఏం చెప్పరే? ఇప్పుడు ఈ నా సంతోషం పరిపూర్ణమైంది అన్నాడు. ఇప్పుడు మన జీవితాలలో ఆ రోజు యోహాను ఆయన్ను చూచినప్పుడు
ఆయన సంతోషం శిష్యులు ప్రజలు ఆయన చూసినప్పుడు పునరుత్థానం తర్వాత వారు సంతోషించారు. ఈరోజు ఆయన ప్రజలైన మనము మన సంతోషం పరిపూర్ణం కాయిపోయే దినం ఇప్పుడు ఉంది ఆల్రెడీ. అయితే పరిపూర్ణం కాబోయే దినం ఎప్పుడు? మనం ఆయన కన్నులారా ప్రభు రాకల్లో మనం చూసినప్పుడు. దేవుని స్తోత్రం. ఇది ఒక అనుభవం, మందసం వారికి కనపడినప్పుడు. ఇప్పుడు రెండవ అనుభవాన్ని నేను ఇందాక మత్తయి సువార్త 28:9 మనం చదివాం కదా. వారు ఆయన్ను చూచి ఏం చేశారంటండి? సంతోషించిరి. చెప్పండి, ఏం చేశారు? వారు ఆయన్ను చూచి సంతోషించారు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం కళ్ళారా చూడకే ఆయన పునరుత్థానమయ్యాడని నమ్మి అందుకు రుజువుగా మన జీవితాలు మార్చబడ్డాయి. అవర్ చేంజ్ లైఫ్స్ దే ఆర్ ఇన్ సెల్ఫ్ ది టెస్టిమనీ ఆఫ్ ది రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి మనం ఆయన్ను చూస్తాం ఒకరోజు ఖచ్చితంగా ఈ కన్నులతో. ఇది మన అయితే ముగింపుకు వస్తూ ఈ మందసాన్ని వారు చూసి సంతోషించారు. ఆ తర్వాత వారు ఏం చేశారంటండి? వారు తాము చూచిన మందసం విషయంలో రండి, నేను అన్ని ఇక్కడ పూర్తిగా వివరించబోవడం లేదు, కానీ ఆ తలంపు చెప్పి ముందుకు వెళ్తాం. 14వ అధ్యాయం. ఆ మందసం ఒక రాజు దగ్గరికి వచ్చింది యెహోషువ పొలంలో. ఆ 14వ అధ్యాయం చివరిలో ఏమైందంటే, వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించిరి. 15వ వచనంలో, ఆ దినమున బేత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను వధించిరి. వారు దహన బలులను వధించారు. దే హ్యావ్ మేడ్ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్. ఎన్నో బలులు వారు అర్పించారు ఆ దినాన. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం అదే అర్పించాలి. అందుకనే నేను ఇంకొక వాక్యం మీకు ఇందాక చదివాను అనుకుంటాను, గుర్తులేదు. దయచేసి మత్తయి సువార్త 28వ అధ్యాయం 28వ అధ్యాయము మత్తయి సువార్త 9వ వచనం చదివాము ఇందాకనే. వారు ఆయన చూచారు, ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. ఏం చేశారంటండి? పాదములు పట్టుకొని మ్రొక్కగా. అంటే దే హ్యావ్ ఫాల్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్. దే వర్షిప్డ్ హిమ్. వారు సాష్టాంగపడి ఆయన పాదములు పట్టుకొని ఏం చేశారంటే వారు ఆయన ఆరాధించారు. ఈరోజు మనం అర్పించే బల్లవే ఆరాధన, స్తుతి, కృతజ్ఞత అనే ఈ ఆత్మ సంబంధమైన బలులను ఇప్పుడు మనం అర్పించ ఇక్కడికి వచ్చి ఉన్నాం. కనుకనే ఈ తలంపులు మన హృదయంలో ఉంచుకొని ఈ ఉదయకాలమందు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన ఎదుట సాగిలపడి సాష్టాంగపడి ఆయన పాదములు పట్టుకొని ఆ సజీవుడైన ప్రభువుని గ్రహిస్తాం. చనిపోయిన సమాధిలో ఉన్న ప్రభు దేహాన్ని ముట్టుకుందామనుకునే ఆశతో ఎన్నో వస్తువులు సిద్ధపరిచి వెళ్ళారు. కానీ అయితే వారి ఆశ్చర్యానికి దే కుడ్ సీ ది జీసస్ హూ ఇస్ అలైవ్. ఆయన సజీవుడైన యేసయ్యను వారు చూడగలిగారు. ఆ సజీవుని పాదాలు వారు పట్టుకున్నారు. వారు ఆయన ఆరాధించారు. ఈరోజు మనకు ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత ఇది. అందుకని తలంపులు మన హృదయంలో ఉంచుకొని మన ఆరాధన, స్తుతి, స్తోత్రం అనే ఆత్మ సంబంధమైన అర్పణలు, బళ్ళు ప్రభువుకు మనం అర్పించి ఆయన నామమును మనం ఘనపరచుదుము గాక.